హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్నాను నేను ఈరోజు. మహా కుంభమేళ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 45 డేస్ ఉండబోతోంది ఈ ట్రిప్. సో వెళ్దామని అనుకున్న వాళ్ళకి అసలు టికెట్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి ఏవి దొరకట్లేదు. కానీ మనకి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మహా కుంభమేళకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, టికెట్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి ఆర్వి రమణ గారు ఉన్నారు. రమణ గారి మాటల్లో మనం తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. సో రమణ గారు, ఆల్రెడీ మనం ఈ కుంభమేళా గురించి వీడియోస్ చేసాము. చాలా మంచి రీచ్ వచ్చింది. అసలు వెళ్ళాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్లో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అసలు వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఆ ప్యాకేజ్ ఏంటి, ఒక డీటెయిల్స్ చెప్తారా? ఇవాళ భారతదేశంలో ఏ నోట విన్నా ప్రతి ఒక్కరి మాట మహాకుంభమేళ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. అసలు ఏంటిది 50 కోట్ల మంది దాదాపు మహాకుంభమేళకు వస్తున్నారు అంటే దేశ జనాభాలో ఇంచుమించుగా 40%. ఇంత జనాభా భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో వేరెక్కడ కూడా ఇటువంటి అతి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం మరొకటి లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి మనకు లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, భారతదేశంలో హర్షవర్ధనుని కాలం నుంచి మహాకుంభమేళ అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా హైందవ మతం యొక్క గొప్పతనాన్ని, దేశంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి కృతులను, వీటన్నిటినీ కూడా సమాజం మొత్తానికి తెలియజేసే విధంగా జరిగేటువంటి ఒక పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మహాకుంభమేళ. ఈ కుంభమేళ అనేది మన 13వ తారీఖు ప్రారంభమైంది. 2 రోజుల్లోనే 5 కోట్ల మంది ప్రజలు వెళ్ళి దర్శించుకున్నారు అన్నటువంటి అంశం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఎందుకంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఎక్కువ శాతం మహాకుంభమేళకి వాళ్ళకు నియర్ బై అవుతుంది. కాబట్టి బై రోడ్ మార్గం ద్వారా వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంది, అక్కడ స్నానం చేసే అవకాశం ఉంది. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనకందరికీ కూడా మహాకుంభమేళ వెళ్ళాలన్నటువంటి ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరిలో కూడా పెరిగి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో, కన్నడంలో ఉన్నటువంటి, బెంగళూరులో ఉన్నటువంటి ఆర్వి ట్రావెల్స్ కార్యాలయాలకు అనునిత్యం కూడా ఈ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలకు సంబంధించి కాల్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా ఇటువంటి ఎక్స్పెక్టేషన్ ముందుగానే చేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మరెక్కడో కూడా లేదు, ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా వెళ్ళి తీరవలసిందే. అలాంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా ఎన్నో రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచి వెళ్ళలేనటువంటి వాళ్ళకి, తక్కువ టైంలో వెళ్ళాలి అని భావించేటువంటి వాళ్ళకి 3 nights 4 nights 5 nights 6 nights ఇలా డిఫరెంట్ ప్యాకేజ్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఫిబ్రవరి నెల మొత్తం కూడా. అయితే ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు చాలా సుదూరమైనటువంటి ప్రాంతం, వెళ్ళేటువంటి మార్గాలు రెండే, ఒకటి ట్రైన్ మార్గం, 2 విమాన మార్గం. ట్రైన్ మార్గం ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది, టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం వారు ముందస్తుగా చర్యలు చేపట్టి ఎన్ని రకాల స్పెషల్ ట్రైన్స్ వేస్తూ ఉన్నప్పటికీ కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఫ్లైట్ టికెట్స్ చూద్దామా, ఆల్మోస్ట్ 35,000 నుంచి 40,000 రూపాయల వరకు వచ్చేసాయి ఫ్లైట్ టికెట్స్. మరి ఎట్లా అన్నటువంటి సందేహం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఇందుకు నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఇది వరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, దేశంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా కూడా మేము ముందున్నాము, తెలుగువారు, కన్నడవారు, తమిళ వాళ్ళు అన్నటువంటి భావన లేకుండా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా ఆ క్షేత్ర సందర్శన కోసం ఏ కార్యక్రమాలు అయితే ముందస్తుగా వేయాలో వాటన్నిటిని కూడా సదాసిద్ధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంచింది. కాబట్టి ఇవాళ అలహాబాద్ మహాకుంభమేళా కార్యక్రమానికి ప్రతిరోజు కూడా అక్కడ దాదాపుగా 10-12 మంది సిబ్బందిని ఆర్వి ట్రావెల్స్ అక్కడ నియమించి వాళ్ళకు అనుగుణంగా వచ్చేటువంటి పర్యాటకులకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. చాలా చక్కటి ప్యాకేజీలతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ పబ్లిక్ ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇన్ని కోట్ల మంది అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఎలాగుంటాయో, అక్కడ మనము స్టేయింగ్ ఎలా చేయాలో, అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ గురించి ఆలోచిస్తారు. సో వీటన్నిటి గురించి కూడా చెప్తారా? సాధారణంగా అందరూ కూడా కుంభమేళా వెళ్తే అక్కడ ఉన్నటువంటి టెంట్స్లో స్టే చేయాలని భావిస్తూ ఉంటారు. ఇది నిజంగా మనకు సాధ్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే ప్రతి టెంట్ కూడా 20,000 నుంచి 30,000 40,000 రూపాయలు వెలుగుతూ ఉంది. ఇప్పుడు కోట్ల మంది వెళ్తూ ఉన్నారు. అక్కడ స్టే లాంటి వసతులు చాలా పరిమితంగా ఉన్నాయి. అందుకే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేస్తుంది అంటే, దేశంలోని అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసి క్షేత్రం, అటువంటి కాశీ క్షేత్రంలో 3 రోజులు 4 రోజులు స్టే ఉంచి అక్కడ నుంచి కేవలం 3 గంటల వ్యవధిలో మనము అలహాబాద్ వెళ్ళి రావచ్చు. కాబట్టి ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి రావచ్చు. కాబట్టి మన తెలుగు ఆహార అలవాట్లకు అనుగుణంగా తెలుగు వంట వాళ్ళని అక్కడ ఉంచి కాశీ క్షేత్రం
నేపథ్యంలో ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తూ వచ్చేటువంటి కస్టమర్స్కి అందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా చక్కటి ఏర్పాట్లతో వారణాసిలో 3 nights 4 nights 5 nights 6 nights ప్యాకేజీలను ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. పైగా అన్ని రోజులలో కూడా ప్యాకేజీలు ఇస్తూ ఉంది. అటు బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మహాకుంభమేళ చివరి రోజు అయినటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు, ఒకటేమో మహాకుంభమేళ చివరి రోజు 26 ఫిబ్రవరి, రెండోది మహాశివరాత్రి పర్వదినం. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులు. మాఘమాసంలో మహాశివరాత్రి అంటేనే సాధారణమైనటువంటి టైంలో కూడా 400 నుంచి 500 మంది యాత్రికులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆ కాశీయాత్ర చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి ఆ సందర్భంలో కూడా ఈ సంవత్సరం మహాశివరాత్రితో ప్రారంభమయ్యేటువంటి ఆ కార్యక్రమానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో నైమిషారణ్యం, అయోధ్య, కాశీ, గయా ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్లు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పించి దాదాపు 500 మందికి మహాశివరాత్రి రోజు మహాకుంభమేళతో పాటు ప్యాకేజీలు కల్పించడానికి ఏర్పాట్లు చేసి ఉంచాం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా మహాకుంభమేళ వెళ్ళాలి, మహాశివరాత్రి రోజు మహాకుంభమేళ చూసుకోవాలి, ఒకవేళ ముందస్తుగానే ఫిబ్రవరి మాసం ఇప్పటి నుంచి మనం ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాల్ చేస్తే చాలా మంచి ఏర్పాట్లతో విమాన సౌకర్యంతో ప్యాకేజీలు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో దిగ్విజయమైనటువంటి భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తూ ఇవాళ భారతదేశంలో హైందవ మతం యొక్క గొప్పతనాన్ని, భారతీయుల యొక్క జీవన విధానాలను, భారతీయుల యొక్క సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసి దాదాపు కొన్ని లక్షల మంది విదేశీయులు సైతం వచ్చేటువంటి మహాకుంభమేళలో దేశంలో ఉన్నటువంటి మనం ఎందుకు వెళ్ళకూడదు అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ప్యాకేజీ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఒక చిన్న ఫోన్ కాల్, మీరు చెప్పినట్లు ఆల్రెడీ నెంబర్ ఇస్తూ ఉన్నాం, ఆ నెంబర్ ద్వారా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవాల్సింది తెలియజేస్తూ ఉన్నాం. ఓకే రమణ గారు, చాలా బాగా కుంభమేళాకి సంబంధించి అండ్ అలాగే ట్రిప్కి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి రమణ గారి మాటల్లోనే. సో కుంభమేళాతో పాటు వేరే ట్రిప్స్ కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది. సో బస్ ఫెసిలిటీ ఇంకా అది మర్చిపోవడమే, మనం ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో ఫ్లైట్వి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫిబ్రవరి 26th వరకు కూడా ఉంటుందన్నమాట. వెళ్ళాలనుకునే వాళ్ళు దీన్ని మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నమస్తే.